వెళ్ళిపోతాడమ్మా. విష్ణుమూర్తి అంటే మగ ఆయన. ఆయన మోహిని అవతారం వేసుకుని ఆడవేసి వేసుకుని వస్తారు. అందు గురించి వాళ్ళ దగ్గర కలిపిపోతాడు. అలా ఎందుకు పుడతాడు అంటే ఒక రాక్షసి తపస్సు చేస్తాడు ఈశ్వరుడికి. తపస్సు చేసిన తర్వాత రాక్షసి ఈశ్వరుడు వదిలేస్తాడు. ఏమని, నాకు ఈ ప్రపంచంలో నన్ను చంపే ఆయుధం ఉండకూడదు, నన్ను చంపే మానవుడు ఉండకూడదు అని చెప్పేసి ఆ రకంగా వరం పొందుద్దండి. అది పొందిన తర్వాత అంటే ఇతర మగవాళ్ళకి కలిపి పుట్టినటువంటి వాడే నిన్ను అంతం చేసేవాడు అవుతాడని చెప్పేసి ఈశ్వరుడు వదిలేస్తాడండి. అయితే ఇద్దరు మగవాళ్ళకి కలపట్టడం ఏంటని చెప్పేసి అది సాధ్యం కాదని చెప్పేసి ఆ రాక్షసు అలాగే అనుకుని వరం తీసుకుంటుందండి. అప్పుడు విష్ణుమూర్తి మగాయన కదండి, విష్ణుమూర్తి మోహిని అవతారం అంటే ఆడవేసి వేసుకుని వచ్చి వాళ్ళ దగ్గర కలిపి పుట్టినటువంటి వాడే అయ్యప్ప అండి. అందుకే హరిహర పుత్రుడు అంటారు అయ్యప్పని. అప్పుడు ఈ మానవ లోకంలో పెడితే మామూలుగా ఒక సాధారణ మానవుడి కింద వచ్చి నన్ను అంతం చేసేవాడు అనుకుంటుందని రాక్షసి ఒక మానవ లోకంలో పెరగడం కోసం అని చెప్పేసి ఒక అడుగులో వదిలేస్తారండి అయ్యప్పని. వదిలేస్తే ఒక రాజుగారు వేటకు వెళ్తారండి. వేటకు వెళ్తుంటే ఈ ఈ బాలుడు ఏడుపులు పడతాయి, ఏంటి చంటిపిల్లడు ఏడుపులు పడతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చి అడుగులో దిగితే ఆ ఈ బాలుని చూస్తాడండి. చూసిన తర్వాత ఒక మునీశ్వరులు వచ్చి, బాబు ఈ బాబుని పెంచుకోండి మీరు అంటే, ఈ రాజుగారికి సంతానం ఉండదండి. సంతానం లేకపోవడంతో మీరు పెంచుకోండి అని చెప్పేసి మణిహారంతో ఉంటాడండి. మన గురించి మణికంఠుడ నామకరణం చేసి ఆ రాజుగారు దత్తత తీసుకుంటారండి. దత్తత తీసుకుని వెళ్ళిన తర్వాత రాజుగారు ఇంటికి తీసుకెళ్లి రాణిగారికి అప్పచెప్తారండి. ఎలాగ మనకి పిల్లలు లేరు కదా, అదుగా మనకి దొరికాడు, ఆ భగవంతుడు మనకు ప్రసాదంగా ఇచ్చారని చెప్పేసి చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి రాణిగారు కూడా స్వీకరిస్తారండి. స్వీకరించిన తర్వాత అడుగులో అదే రాజుల పరిపాలన అంటే విద్యాభ్యాసం అనేది ఉంటుంది కాబట్టి గుర్రాల మీద ఆడడం, బాణాలు వేయడం అలాంటి విద్యలన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు విద్య నేర్చుకోవడం కోసం చెప్పేసి ఒక గురువు గారి దగ్గర చేరుస్తారండి. విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత మరి గురువు గారికి దక్షిణ ఇవ్వాలి కాబట్టి ఆ గురువు గారు వాళ్ళ అబ్బాయి మోగవాడండి, మాట్లాడలేడు. మాట్లాడలేకపోతే అయ్యప్ప చూసి, బాబు గురువు గారు మీ అబ్బాయికి నేను మాట నేర్పిస్తున్నానని చెప్పి మాటను ప్రసాదించి అప్పుడు మీకు ఇచ్చే నేను గురుదక్షిణగా భావించానని చెప్పేసి ఆ మునీశ్వరులు కూడా, బాబు నువ్వు మామూలు వ్యక్తులు కాదు, నువ్వు ఏదో దైవశక్తి రూపం అని చెప్పేసి ఆయన కూడా తీసుకుని అయిపోతుంది. అయిన తర్వాత ఆ మణికంఠుడు వచ్చిన వేళ విశేషంతో మళ్ళీ ఆ రాజుగారికి సంతానం లేదన్నాం కదండి, ఆవిడకి మళ్ళీ సొంతంగా ఒక సొంతంగా పిల్లలు కలుగుతారు. పిల్లలు కలిగిన తర్వాత అప్పుడు ఆ రాజుగారి పరిపాలన, మరి రాజుగారి తర్వాత పట్టాభిషేకం, రాజ్యాన్ని పరిపాలించే అక్క అంతా కూడా మా ఇంటి వెలువెలుపు తన కాబట్టి మా మణికంఠుడికి పెద్ద అబ్బాయికి ఇచ్చేస్తాను అని చెప్పేసి మంత్రి గారితో చెప్తారండి రాజుగారు. అలా చెప్పిన తర్వాత ఈ మంత్రి గారు మళ్ళీ రాణిగారి దగ్గరికి వచ్చి, అమ్మ పట్టాభిషేకం మణికంఠుడికి పెద్ద అబ్బాయికి ఇచ్చేస్తానంటున్నారు అని చెప్పిన తర్వాత మా ఇంటి వెలువెలుపు తనే కాబట్టి ఆయన వచ్చిన తర్వాత మాకు ఇంట్లో నా కొడుకు పుట్టాడని చెప్పేసి అంటే తర్వాత అదేటమ్మ మీరు కూడా అలాగంటారు, ఎక్కడో పుట్టాడు ఎక్కడో దొరికాడు, ఆ పట్టాభిషేకం ఏదో మీ సొంత కొడుకు చెప్తే బాగుంటుంది, ఇప్పుడు దాకా పిల్లలు లేదు కాబట్టి మీ మా పెద్ద కొడుకు తను అనుకున్నారు, ఇప్పుడు మీ కొడుకు సొంతగా ఆ పట్టాభిషేకం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి ఆ లేనిపోని ఆలోచన తప్పిస్తాను రాణిగారి మంత్రి గారు. మరి ఏం చేస్తే నాకు కొడుకు పట్టాభిషేకం అవుతుందని చెప్పేసి అంటే, మీకు తలపోటు వస్తుందని చెప్పండి, ఆ తలపోటు పులిపాలు కావాలని చెప్పండి, ఆ పులిపాలకి మీ అబ్బాయిని మణికంఠని పంపిందాము, ఆ మణికంఠని పంపిస్తే పులిపాలు ఇవ్వదు కాబట్టి పులిపాలు తేవడం అంటే మామూలు విషయం కాదు, పులి తినేస్తుంది ఇక రాడు, ఆ పట్టాభిషేకం అనేది మీ కొడుక్కి చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చెప్తారు. ఆ చెప్పినప్పుడు వీళ్ళందరూ మంత్రి గారు రాజుగారు వచ్చి, మరి ఏంటి దీనికి పరిష్కారం అంటే, మరి దీనికి పులిపాలు ఉంటేనే ఈ తల్లికి తలపోటు తగ్గుతుందని చెప్పేసి అంటారండి. అన్న తర్వాత ఆ రాజుగారు ఆలోచిస్తూ ఉంటారండి. అప్పుడు మళ్ళీ అయ్యప్ప మణికంఠుడు, నాన్నగారు నేను అడుగుకి వెళ్ళి పులిపాలు నేను తీసుకుని వచ్చి అమ్మకి తలపాలు నేను తగ్గిస్తానని చెప్పేసి ఆ మణికంఠుడు ముందుకు వస్తాడు. బాబు నువ్వు అలా వెళ్ళడం తప్పు కాదు, కరెక్ట్ కాదు, అడవుల్లోకి వెళ్ళమంటే మామూలు విషయం కాదు, పాలు ఇవ్వబెట్టి మనుషులే తినేస్తుంది, నువ్వు వెళ్ళొద్దు నాయనంటూ, వద్దు నాన్నగారు నేను వెళ్తాను, నేను పులిపాలు తగ్గించి అమ్మకి నేను తలపోటు నేను తగ్గిస్తానని చెప్పేసి ఆ మణికంఠుడు నాన్నగారు ఒక ఆశీస్సులు తీసుకుని అడుగు బయలుదేరతాడు. అడుగు బయలుదేరిన తర్వాత పులి కోసం చూస్తూ ఉంటారండి. పులి కోసం చూస్తామంటే అప్పుడు ఈ దేవతామూర్తులు అందరూ కనిపించి, నాయనా నువ్వు ఒక జన్మ రహస్యాన్ని ఒక జన్మ నీకు ఈ తల్లిదండ్రులు జన్మనిచ్చారంటే ఒక మహిషి అనే రాక్షసుని చంపడం కోసం నీకు నీ తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఆ రాక్షసుని చంపితేనే నీ జన్మ సార్థకం అవుతుందని చెప్పేసి అన్న తర్వాత ఆయన యొక్క జన్మ రహస్యాన్ని తెలుసుకుని అప్పుడు ఆ మహిషాసుని ఎతికి ఆ మహిషితో యుద్ధం చేసి ఆ మహిషాన్ని చంపేసిన తర్వాత ఆ మహిషి రాక్షసు చనిపోలేదండి. ఈ మహిషి రాక్షస రూపం నుంచి మళ్ళీ ఒక ఆత్మ బయటకు వస్తుందండి. ఇవి ఆ రాక్షస రూపం నుంచి బయటకు వచ్చి, స్వామి నేను ఈ రాక్షస రూపంలో ఉండి నేను ఇప్పుడు దాకా నేను ఎన్నో తప్పులు చేశాను, నాకు మళ్ళీ ఒక మంచి జన్మ నాకు ప్రసాదించాలని చెప్పేసి అందుకు కానీ నేను మిమ్మల్ని పెళ్ళాడదాం అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని
పెళ్లి చేసుకుందాం అనుకున్నాను స్వామి అని చెప్పేసి ఆ మాత అడుగుద్దండి. అయితే నేను పెళ్లి చేసుకోనమ్మా, నేను ఒక బ్రహ్మచారిని, అది నేను ఇలాగ ఉండిపోతానంటే, ఎందుకు బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటే, నేను అంతకు ముందు జన్మలో 2 భార్యలను పెళ్లి చేసుకున్నాను, ఒకరిని తెలియకుండా ఒకరిని పూర్ణ పుష్కలాంబ అని 2 అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను, వాళ్ళిద్దరే కలిపి శపిస్తారు నన్ను, ఆ శాపనార్థం ప్రకారంగానే ఈ జన్మలో నేను బ్రహ్మచారిని అని చెప్పేసి చెప్తే, అయినా సరే నేను మిమ్మల్ని పెళ్ళి అర్థం అనుకుంటున్నాను స్వామి, నేను ఒప్పుకోనని చెప్పేసి అంటుంది. అయితే ఆవిడ మాట కాదనకుండా, అయితే నా దర్శనానికి వచ్చిన భక్తులు నీ దర్శనానికి వస్తారు, మీరు నా గుడి పక్కన మాలికాపురంగా వర్దిల్లండి. ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే కన్యస్వాములు అంటే మొట్టమొదటిసారిగా మాలేసుకున్న వాళ్ళని కన్యస్వామి అంటారు, ఆ కన్యస్వాములు ఎప్పుడైతే రాకుండా ఉంటారో అప్పుడే నేను మిమ్మల్ని మళ్ళీ పడతాను, అప్పటి వరకు మీరు నా గుడి పక్కన మాలికాపురంగా వర్దిల్లండి, నా దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ కూడా మీ దర్శనానికి వస్తారని చెప్పేసి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా తల్లికి పులిపోగానక అని చెప్పేసి వచ్చాడు కదండి అయ్యప్ప. అప్పుడు ఇంద్రుడే పులిగా మారి పులి మీదకి ఎక్కి ఇంటికి తీసుకెళ్లి రాజుగారికి అప్పుడు నాన్నగారు మీరు పులిని నమ్మంటే పులిపాలు నమ్మంటే నేను పులినే తీసుకొచ్చాను నాన్నగారు అంటే, అప్పుడు ఈ రాజుగారు తన జన్మరహస్యాన్ని తెలుసుకుని, నాయన నువ్వు పులిని తీసుకొచ్చావు అంటే మామూలు శక్తివంతులు కాదు, ఒక దైవ శక్తిగా చెప్పేసి అంటే, అప్పుడు నాయన నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాను కదంటే, నాన్నగారు నేను పట్టాభిషేకం గారు చేయించుకోను, నేను ఒక దేవలోకంలోకి వెళ్ళిపోతున్నాను, నేను ఒక మహేష్ని యుద్ధం చేయడానికి నేను వచ్చాను, ఆ మహేష్ని చంపేసిన అయిపోయింది, మీరు నాకు పట్టాభిషేకం చేస్తానంటారు కాబట్టి దానికి కానీ నేను ఎక్కడి నుంచో బాణం వేస్తాను, ఆ బాణం ఎక్కడైతే పడుతుందో నాకు ఒక గుడి కట్టండి, అదే మీరు చేసే పట్టాభిషేకం చెప్పేసి ఇక్కడ నుంచి బాణం వేసినట్టున్నాను, ఈ బాణం అయ్యా గుడి ఉందండి అక్కడ, మీరు ఇప్పుడు వెళ్తారు, అక్కడ ఆ బాణం అక్కడ పడినట్టుగాను అక్కడ గుడి కట్టినట్టుగాను సంక్రాంతి ఒక జ్యోతి రూపంలో నేను పిలుస్తాను, నా యొక్క ఈ జన్మక్షేత్రం నుండి నాకు ఆభరణాలు తెచ్చి అక్కడ నాకు అలంకారం చేయండి, అదే మీరు చేసే పట్టాభిషేకం, నేను జ్యోతి రూపంలో ఒక సంక్రాంతి ఒక జ్యోతి రూపంలో నేను వస్తాను, అదే నన్నుగా భావించి నా దర్శనం చేసుకుని చెప్పేసి అక్కడ అయ్యప్ప అదృష్టం అవుతారు.